తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 4 గంటలుగా పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతుందనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందజేస్తారు. వేణు, కరీంనగర్లో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? పోలీసులు ఏమని చెప్తున్నారు? కుమార్, అంటే మందకోడిగా ప్రస్తుతం 7 గంటల నుంచి చూసుకుంటే కూడా 9 గంటల వరకు మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ విషయం వస్తే 9% మాత్రమే ఓటింగ్ హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి ఓట్ల కోసం సంబంధించి బారులు తీయాల్సినటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికైతే మనకు ఎక్కడ చూసినా, ఏ సెంటర్లో చూసినా మనకు ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. తక్కువ అసలు క్యాజువల్ అయితే 2 గంటల్లో మినిమం 20-25-30% కనీసం మినిమం 20% అన్న ఓటింగ్ కావాలి. కానీ ప్రస్తుతం అయితే ఇటు రామగుండం కార్పొరేషన్లో 9% అయింది, కరీంనగర్ కార్పొరేషన్లో కూడా 9% అయింది. మరి ఓట్ల విషయంలో చైతన్యవంతులు ఏంటంటే పట్టణ ప్రజలు చైతన్యవంతం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పినా కూడా అలాంటి పరిస్థితి అయితే మనకి ఏ సెంటర్లో కనిపిస్తలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నగరానికి సంబంధించినటువంటి మరోవైపు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించినా కానీ ఓటు వేసేందుకైతే ఎవరు కూడా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదని చెప్పొచ్చు కుమార్. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు 2 కార్పొరేషన్లు, ఇటు రామగుండం మరియు కరీంనగర్ 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే ఉదయం 7 అయిందంటే చాలా క్యూ లైన్లు అయితే బార్లు తిరిగినటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో. మరి పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, దీనికి సంబంధించి అయితే ఎవరు కూడా మనకు 2 గంటల నుంచి అయితే ఎవరు కనిపించలేదు. ఎప్పుడో ఒకళ్ళు వస్తున్నారు, వేస్తున్నారు, పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు మీరు చెప్పినట్టుగా ఇటు పోలీస్ సంబంధించి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ప్రశాంతమైన పోలింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు కరీంనగర్ టౌన్ విషయానికి వస్తే 66 పోలింగ్ జరుగుతుంది. ప్రతిది కూడా వెబ్ కాస్టింగ్ లో, ప్రతి సీసీ కెమెరా నిఘాలో జరుగుతూ ఉందంటే పరిస్థితి కనిపిస్తుంది కుమార్. అంటే మొత్తం మీద ఇప్పటి వరకు అయితే అంటే ఇప్పుడు 3-4 గంటల కావస్తా ఉంది. 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. కానీ మందకోడిగా మాత్రమే కొనసాగుతుంది. అంటే మహిళలు కూడా ఎవరు రావట్లేదు. మరి ఎవరు కూడా అసలు ఓట్లు వేసే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. మరి ఎందుకో 2-3 గంటలు అయితే ఉంది. క్యాజువల్ అయితే ఈ పార్టీకి చాలా మంది క్యూ లైన్ల ద్వారా ఉండాలి, ఓట్ల హక్కును వినియోగించుకోవాలి. ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్ మనకు 4-5 సెంటర్లు తిరిగినాం, 4-5 సెంటర్లో మనకు కనిపించలేదు కుమార్. ఇంకోవైపు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తన ఓటు హక్కును ఇటు ధన్గర్వాడి స్కూల్లో వినియోగించుకున్నారు. ఇంకోవైపు మరికొద్దిసేపట్లో టీటీ కళాశాలకు సంబంధించి ఇక్కడే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఓటు హక్కు ఇక్కడే ఉంది. మరికొద్దిసేపట్లో తను కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అయితే 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ మరి మధ్యాహ్నం వరకు ఈ పోలింగ్ సంబంధించి వస్తే ఒకేసారి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అట్లా కూడా ఒకవేళ వచ్చినా కనుక సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వచ్చినా క్యూ లైన్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇంకోవైపు 12 ఐడి కార్డులలో ఏ ఐడి కార్డు చూపెట్టినా కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కొన్ని చోట్ల వార్డులలో చూసుకుంటే అయితే అసలు కొంతమంది కొన్ని క్యూ లైన్లో అసలు మనకు ఓటేసే వాళ్ళే కనిపించట్లేదు. కొన్ని చోట్ల 2-3 కంటే కూడా ఎక్కువ కనిపించట్లేదు. అంటే మొత్తం మీద దీనికి సంబంధించి 66 వార్డులు ఉన్నాయి. 3,40,777 మంది ఓటర్స్ ఉన్నారు. కానీ మనకైతే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇటు రామగుండం అక్కడ కూడా 9% అయింది 2 గంటల్లో. అంటే ఏదేమైనా కానీ 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకైతే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిది కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది అని చెప్పాలి. 5 గంటల వరకు ఇది అంతా అయిపోయిన తర్వాత అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు జగిత్యాల కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు అయితే వేణు, అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మందకోడిగా పోలింగ్ జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తంగానైతే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి ఎందుకు మందకోడిగా పోలింగ్ జరగడానికి కారణాలేంటి? దీనికి సంబంధించి సిబ్బంది ఏమైనా చెప్తున్నారా, ఏమంటున్నారు?
అంటే ముఖ్యంగా యాక్చువల్గా అయితే ప్రతి చోట కూడా దీనికి ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఓటు హక్కు వినియోగించుకుంటే చనిపోయిన కింద లెక్క కూడా వేసుకునే అవకాశం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే. మరి చైతన్యవంతమైనటువంటి పట్టణాలకు సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఓటు హక్కు అనేది చాలా ప్రాథమికమైనది. మరి ఓటు హక్కు ప్రాధాన్యత చాలా ఉంటుంది. అంటే ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్క ఓటు ద్వారా కూడా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి నగరానికి సంబంధించి చూసుకుంటే కూడా వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. ఎందుకంటే ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఓటు అనేది చాలా పవిత్రమైందని చెప్పిన నేపథ్యంలో దీని మీద పెద్ద ఎత్తున కూడా ప్రచారం కూడా జరిగింది. ఫ్లెక్సీల ద్వారా కూడా ప్రచారం జరిగింది. కానీ మరి ఎందుకో మరి పట్టణాలలో చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు అయితే మనం తిరిగిన ఏ పోలింగ్ బూత్ లో కూడా మనకు క్యూ లైన్లు అయితే కనిపించట్లేదు కుమార్. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఫ్యామిలీ వస్తున్నారు, భార్యాభర్తలు, లేకపోతే ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, వేస్తున్నారు, పోతున్నారు. కానీ అంటే మన కనీసం 9 గంటల వరకు కూడా చూసుకుంటే మినిమం ఏ ఎలక్షన్ చూసినా కానీ కనీసం 30% బిలో మినిమం 20% కావాలి. కానీ 9% కనిపిస్తూ ఉంది. మరి దీని అసలు ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తే మరి గ్రామీణ ప్రాంత ప్రజలు చూసుకుంటే మనకు 9 గంటల వరకు 2 గంటల్లో 40%, 30% అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మరి ఈ విషయంలో మాత్రం పట్టణాల్లో మరి ఈ విధంగా ఎందుకు ఉంటుందనేది మాత్రం తెలియట్లేదు. మరి ఇంకో గంట 2 గంటలు అయితే మరి ఇదేమైనా పెరిగే అవకాశం ఉంటుంది కావచ్చు. ప్రస్తుతానికైతే మనకు 11 కావస్తా ఉంది. ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా అంత కనిపిస్తలేదు. మందకోడిగా పోలింగ్ జరుగుతూ ఉంది. మరి 12, 1 గంట తర్వాత ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా చూడాలి. ఎందుకంటే ఒక్కోసారి చివరి 2 గంటలు కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా 4, 5 ప్రాంతాల్లో మాత్రం ఒకేసారిగా వచ్చి కూడా క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది టౌన్లో. మరి ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే 11 అవుతుంది, మందకోడిగానే కొనసాగుతుంది. మరి మధ్యాహ్నం తర్వాత ఏమన్నా దీనికి సంబంధించి అయితే వేణు అంటే దాదాపు 4 గంటల సమయం పూర్తయింది. ఇప్పటికే కొంతవరకు 9%, 10% మాత్రమే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మిగతా ఇంకా 6 గంటల సమయం కూడా మిగిలింది. అంటే 11 అంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి వచ్చే అవకాశం ఉందా? అంటే యాక్చువల్గా అయితే ఎవరైనా కానీ అంటే పట్టణ ప్రాంతాల్లో సరే, గ్రామీణ ప్రాంతాల్లో ఎర్లీ మార్నింగ్ లేస్తారు, 6, 7 లేచి ఓటు హక్కు వినియోగించుకొని పనులలోకి వెళ్తారు. అది వేరే విషయం. కానీ పట్టణ ప్రాంతాల్లో చూసినా మినిమం 8, 9 కూడా అలర్ట్ కావాలి, ఓటేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం 11 అయితే ఉంది కుమార్. 11 వరకు కూడా ఎక్కడ కూడా మందకొడిగానే కొనసాగుతూ ఉంది. అంటే మరి నాకు తెలిసినంత వరకు లంచ్ తర్వాత ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందా చూడాలి. ఇప్పటి వరకు అయితే 12, 1 గంట వరకు తర్వాత ఏమన్నా నగరానికి సంబంధించిన ఓటర్లు ఏమన్నా ఒకేసారిగా వచ్చి ఓట్లు వేసే అవకాశం ఉందా? మరి చాలా నెమ్మదిగా వస్తారా, లంచ్ తర్వాత వచ్చి ఓటేస్తారా అనే విషయం అయితే మనకు ఐడియా వస్తలేదు. కానీ మొత్తం మీద అయితే ఏదేమైనా కానీ చాలా మంది ఇప్పుడు వృద్ధులు ఉంటారు, కొంతమంది వికలాంగులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఓటేసి వస్తే ఎవరుంటారు అనేది ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా మనకు అనిపించట్లేదు. కనీసం ట్రైసైకిల్ ఏర్పాటు చేసిండ్రు. ట్రైసైకిల్ అయితే ఒట్టిగానే ఉన్నాయి. కానీ ట్రైసైకిల్లో కూడా ఎప్పుడూ ఒక్కళ్ళు వచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ట్రైసైకిల్కి సంబంధించి కూడా. అంటే మరి కనీసము యువత ఉంటారు, వీళ్ళు కూడా రావాలి, వేయాలి. మరి అంటే ఈ ఓటు హక్కు అనేది చాలా ప్రాధాన్యత ఉన్నటువంటిది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా పవిత్రమైంది కూడా. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్న నేపథ్యం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు అయితే మందకోడిగా కొనసాగుతుంది. మరి 12, 1 గంట తర్వాత ఇది ఏమైనా పెరిగే అవకాశం ఉందో చూడాలి. ఒక్కోసారి చివరికి అంటే 4, 5 గంటల ప్రాంతంలో ఒకేసారి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సాయంత్రం ఏమైనా పెరిగే అవకాశం ఉందో చూడాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.